ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహవాహన సేవలో స్వతంత్ర లక్ష్మి చిద్విలాస దర్శనం, స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సోయగం, తిరుచానూరులో వైభవంగా కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 20, 21వ తేదీలలో భారత రాష్ట్రపతి పర్యటన, తిరుచానూరు, తిరుమలలో ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు. తిరుమల మొదటి ఘాట్లో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుపతి కపిలతీర్థంలో చండికేశ్వర హోమానికి అంకురార్పణ, మహాపూర్ణాహుతితో శ్రీ ధర్మశాస్త్ర హోమం పరిపూర్ణం. మహానందేశ్వరునికి ఘనంగా 1,00,000 బిల్వార్చన, శంఖాభిషేకంలో స్వామివారి దివ్యానుగ్రహం. స్వతంత్ర లక్ష్మిగా తిరుచానూరులో అనుగ్రహిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారు సింహవాహన సేవలో తేజోభరితంగా దర్శనమిచ్చారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సిరుల తల్లికి స్నపన తిరుమంజనం, ఓంజల్ సేవ, సింహవాహన సేవలను ఆద్యంతం మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజైన బుధవారం మధ్యాహ్నం సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజన సేవ పాంచరాత్ర ఆకముక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అర్చకులు అమ్మవారిని ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చక్కని తల్లికి పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. ఇక బుధవారం సాయంత్రం వేళ శ్రీ పద్మావతి దేవికి ఊంజల్ సేవ జరిగింది. అర్చకులు హరిదేవేరికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయంలోని ఆస్థాన మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. ఆపై అర్చకులు సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఓంజల్ సేవను వేడుకగా నిర్వహించారు.
అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి సింహవాహన సేవను ఘనంగా నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, మణిమాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలతో దేదీప్యమానంగా అలంకరించిన అమ్మవారిని వాహన మండపంలో సింహవాహనంపై ఆసీనులను చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. సాంస్కృతిక నృత్య కళా ప్రదర్శనలు, భాజా భజంత్రీల నడుమ అమ్మవారు సింహవాహనంపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ, సముద్రతనయ పాహి అలమేల్ మంగ, సురపూజిత పాహి అలమేల్ మంగ, సరోజ హస్తాదేవి అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ, సరసిజ నయన అలమేల్ మంగ, సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ, సర్వం సహా పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. దుఃఖ ప్రశమన అలమేల్ మంగ, దుష్ట సంహారిణి అలమేల్ మంగ, శక్తి స్వరూప అలమేల్ మంగ, దాంత స్వరూపిణి అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. సౌమ్య సంలక్షణ అలమేల్ మంగ, శాంత స్వరూపిణి అలమేల్ మంగ, సంపత్కరీ పాహి అలమేల్ మంగ, సర్వతీర్థస్థిత అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం శ్రీ వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీ విద్యాశీర్ష తీర్థ స్వామీజీ తన శిష్య బృందంతో కలిసి దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న పీఠాధిపతి పాత అన్నదాన భవనం వద్ద గల రావి చెట్టు వద్ద అధికారులు, అర్చకులు ఆలయ పెద్ద మర్యాదలతో స్వాగతం పలికారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆలయ అధికారులు, అర్చకులు శఠారి మర్యాదలతో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పీఠాధిపతి తన శిష్య బృందంతో కలిసి తిరుమలేసుని దర్శించుకున్నారు. నమో
ఈ నెల 20, 21వ తేదీలలో భారత ప్రథమ పౌరులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు, తిరుమలలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు బుధవారం తిరుచానూరు, తిరుమలలో ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, సిబిఎన్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో తిరుమలలో శ్రీ పద్మావతి అతిథి గృహం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై అక్కడ టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో చర్చించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు పద్మావతి అతిథి గృహంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం తిరుచానూరులోనూ ట్రయల్ రన్ నిర్వహించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, సిబిఎన్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు పర్యవేక్షణలో కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. సన్నిధి వీధిలోని పెద్దచీయర్ మఠాన్ని పరిశీలించి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడి నుండి ఆలయంలో వేదాశీర్వచనం జరిగే ఆశీర్వాద మండపాన్ని పరిశీలించి రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై అధికారులు చర్చించుకున్నారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. పద్మశాలీయుల ఆడపడుచుగా ప్రసిద్ధి చెందిన అలమేలు మంగమ్మకు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చీర, సారెలను సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చేసిన పద్మశాలీయుల సంఘం ప్రతినిధులు అమ్మవారికి పట్టు వస్త్రాలను తీసుకుని తిరుచానూరులోని పుష్కరిణి వద్ద ఉన్న నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడి నుండి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధులలో ఊరేగుతూ ఆలయం ఎదురుగా ఉన్న వాహన మండపానికి చేరుకున్నారు. అనంతరం వాహన మండపం నుండి ఊరేగింపుగా పద్మశాలీయుల ప్రతినిధులు, ఆడపడుచులు అమ్మవారి ఆలయ ప్రాకార ప్రదక్షిణగా గర్భాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలను భక్తి ప్రపత్తులతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు జానకి, పద్మశాలీయుల సంఘం చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎస్వి ప్రసాద్, కార్యదర్శి ఓబులపతి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలీయుల సంఘం అధ్యక్షులు డాక్టర్ సేపూరి రామ్మోహన్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం శ్రీ పద్మావతీదేవి నమః. పద్మావతి అమ్మవారు పద్మశాలీయుల ఆడపడుచుగా శాసన గ్రంథాల్లో లిఖించబడి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అది నిక్షిప్తమై ఉంది. యావత్ పద్మశాలి కులస్తులకందరికీ కూడా పద్మావతి అమ్మవారు ఆడపడుచు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో సింహవాహనం నాడు పద్మశాలీలు అందరూ అమ్మవారికి తమ పుట్టింటి నుండి చీరే, సారే బహుమతి చేసేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం టీటీడీ వారి ఆదేశాల మేరకు అనుసరించబడుతోంది. దానికి అనుగుణంగానే ఈరోజు అనేక ప్రాంతాల నుండి, అనేక రాష్ట్రాల నుండి ఇక్కడికి చాలామంది పద్మశాలీలు దంపతులుగా గుమికూడడం జరుగుతోంది. వీరందరూ అమ్మవారికి 9 అంగుళాల అంచు కలిగినటువంటి విలువైన పట్టు చీరను, సారెను, పండ్లను, పూలను, గాజులను, పసుపు కుంకుమలను, ఆడపడుచు లాంఛనాలను అన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందేటువంటి అద్భుతమైన అవకాశాన్ని టీటీడీ వాళ్ళు కల్పిస్తున్నారు. వారికి పద్మశాలీల కులస్తులందరి తరఫున పద్మశాలి పట్టణ ప్రెసిడెంట్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ ధర్మశాస్త్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు యాగశాల పూజలు నిర్వహించి శ్రీ ధర్మశాస్త్ర హోమాన్ని నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశ ఉద్వాసన చేసి మహాశాంతి అభిషేకం, కలశాభిషేకాలను నిర్వహించారు. తరువాత అలంకరణ, నివేదన, హారతి సమర్పించారు.
కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ చండికేశ్వర స్వామి హోమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ చేసి నివేదన, మహామంగళ హారతి సమర్పించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి తిరుమల నుండి విచ్చేసిన అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఏకాంతంగా అభిషేకం జరిపారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మొదటి ఘాట్ రోడ్లో నడక మార్గం సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయాన్ని చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన డార్లింగ్ క్లాసిక్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ సంస్థ డైరెక్టర్ మురళీ వెంకట సుబ్బు అనే భక్తుడు బుధవారం 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా ప్రసిద్ధి చెందిన శ్రీ అలమేలు మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు దివ్యక్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎందరో అధాన్యులు, భక్తులు, దాతలు తమ తోచిన రీతిలో సేవలు అందించే భాగ్యాన్ని పొందుతున్నారు. అటువంటి వారిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల, తిరుచానూరు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా గొడుగులను సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన బుధవారం చెన్నైలోని హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్జీ ఆధ్వర్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి భక్తిపూర్వకంగా 5 గొడుగులను సమర్పించారు. తిరుచానూరు అమ్మవారి ఆలయం వెలుపల ఉన్న వాహన మండపం వద్ద ఈ గొడుగులను ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ కు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. ఆలయంలో కార్తీక మాస విశేష పూజల్లో భాగంగా నిర్వహిస్తున్న లక్ష బిల్వార్చన భక్తులను పులకితులను చేసింది. అర్చకులు ఆలయ ప్రాంగణంలో నందీశ్వరుని చెంత గణపతి పూజ, పుణ్యాహ వచనం తదితర కార్యక్రమాలను జరిపారు. తరువాత లక్ష బిల్వార్చనను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీ మహానందీశ్వరునికి శంఖాభిషేకం జరిగింది. ఆలయ ముఖమండపంలో పవిత్ర పరిమళ ద్రవ్యాలను నింపిన శంఖాలను ప్రతిష్ఠ చేసి శంఖ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై మహానందేశ్వరునికి సుగంధ శోభితంగా నిర్వహించిన శంఖాభిషేక వీక్షణంతో భక్తులు తరించారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడించడానికి శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాల భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. యుగ యుగాల పురాణ గాథలను తెలియజేసే ఇతివృత్తాలతో ఏర్పాటు చేసిన ఘట్టాలను, పుష్ప ప్రదర్శనలను తిలకిస్తున్న భక్తులు మనోల్లాసాన్ని పొందుతున్నారు. హరిపట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే పద్మావతిదేవి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా కార్తీక మాసంలో వైభవపేతంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి ఏటా ఎంతో పవిత్రమైన శుక్రవారపు తోటలో ఫలపుష్ప ప్రదర్శనశాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 17 నుండి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారపు తోటలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో యుగయుగాల పౌరాణిక ఇతిహాసాలను తెలియజేసే ఘట్టాలను భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. సంజీవ పర్వతము నందలి ఔషధుల కాంతిని చూసి ఉదయిస్తున్న సూర్యుడు అనుకుని సూర్యునిపై బాణం వేస్తున్న శ్రీరాముడు, వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తన పాదంతో తొక్కుతున్న విష్ణుమూర్తి, మహిరావణుడనే రాక్షసుడు తన మాయాజాలంతో శ్రీరామ లక్ష్మణులను బొమ్మలుగా మార్చి అపహరించి తన లోకానికి తీసుకువెళ్లే ఘట్టం,
హనుమంతుడు తన బుద్ధి బలంతో రామలక్ష్మణులను తన భుజస్కంధాలపై ఎక్కించుకోగా రామలక్ష్మణులు శరసంధానం చేసి మహిరావణుని సంహరించడం, వనవాస కాలంలో బంగారు జింకను చూపించి మచ్చిక చేసుకుని తీసుకురమ్మని శ్రీరాముని అడుగుతున్న సీతమ్మ తల్లి, పాలకడలిలో ఉన్న శ్రీ మహావిష్ణువును కాలితో తన్నుతున్న భృగు మహర్షి, శ్రీ మహావిష్ణువుపై శ్రీనిలయాన్ని కాలితో తన్నినందుకు అవమాన భారంతో వైకుంఠాన్ని వదిలి వెళుతున్న శ్రీ మహాలక్ష్మి, ఆకాశరాజు భూమిని దున్నే సమయంలో పద్మం నందు పాపరూపంలో శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించడం, చిన్నతనంలోనే సీతమ్మ తల్లి శ్రీ మహావిష్ణువును భక్తి పారవస్యంతో తిలకించుట, చాణూర ముష్టికులనే మల్లయోధులను సంహరిస్తున్న బలరామకృష్ణుడు, నరకాసుడనే రాక్షసుని సంహరిస్తున్న సత్యభామ, విశ్వామిత్ర ఆజ్ఞ మేరకు తాటకి అనే రాక్షసుని సంహరిస్తున్న శ్రీరాముడు, మైసూర్కు చెందిన గౌరి అనే కళాకారిని రూపొందించిన గజేంద్ర మోక్షం సైకత శిల్పం తదితర ఘట్టాలు శుక్రవారపు తోటలో ఫలపుష్ప ప్రదర్శనశాలను వీక్షించడానికి విచ్చేసిన భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడిస్తున్నాయి. అలాగే శుక్రవారపు తోటలో వివిధ రకాల వర్ణమయ పుష్పాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాల భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నవధాన్యాలతో రూపొందించిన శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి, కాయగూరలు పండ్లతో రూపొందించిన వివిధ కళాత్మక ఆకృతులు, వర్ణశోభిత అందమైన పుష్పాలతో తీర్చిదిద్దిన అశ్వాలు, గజాలు, పెద్దశేష వాహనం, వీణ, తాబేలు, పూర్ణకుంభం, డాల్ఫిన్, శేషుని నీడలో శ్రీకృష్ణుడు తదితర కళాత్మక చిత్రాలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అదేవిధంగా ఫలపుష్ప ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆయుర్వేద ఔషధాల ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, టీటీడీ శిల్ప కళాశాల ఆధ్వర్యంలో లోహం, రాయి తదితర పదార్థాలతో రూపొందించిన పలు రకాల శిల్పాలు, కళాకారుడు చిరంజీవి రూపొందించిన సూక్ష్మ కళాఖండాల ప్రదర్శన, తిరుమల తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్వాస మీద ధ్యాస ధ్యాన శిబిరం తదితర స్టాల్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే శుక్రవారపు తోట పుష్కరిణిలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వైభోగం, అష్టలక్ష్మల రూపాలు, అపురూప కళాత్మక ఆహ్లాదభరిత అలంకరణలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుచానూరుకు విచ్చేసిన భక్తులు శుక్రవారపు తోటలోని ఫలపుష్ప ప్రదర్శనశాలను వీక్షించి భక్తి తన్మయత్వంతో పులకిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. చిత్తానూరు బ్రహ్మోత్సవాలకు వచ్చినాము. చాలా బాగా అలంకరణ ఉంది, చాలా బాగా చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మాది లోకలు తిరుపతి. మేము ప్రతి సంవత్సరం వస్తాం బ్రహ్మోత్సవాలకి. ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఇక్కడ అమ్మవారికి హారతి ఇచ్చి పుష్ప ప్రదర్శన చూసేసి పోతున్నాము. చాలా బాగా చేశారు. సంవత్సరం మెరుగు బాగా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దాన్ని చూడనీకి వచ్చాము. చాలా బాగుంది. వాహన సేవలు బాగున్నాయి. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. ఇక్కడ శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శన పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. టీటీడీ దేవస్థానం వారికి ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు యశోద. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం కార్తీక బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటాము. ఈ సంవత్సరం కూడా అలా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము. అలానే ఉద్యానవనం కూడా చాలా బాగుంది. ప్రతి సంవత్సరం కూడా చూసుకుంటాము. ప్రతి సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓం నమో నారాయణ. పద్మావతి నమోస్తుతే. నా పేరు శాంతి అండి. తిరుపతి నుంచి వస్తున్నా. ప్రతి ఇయర్ వస్తాను. ప్రతి ఇయర్ వచ్చి ఇక్కడ ఈ పుష్ప ప్రదర్శనని చూసుకోకుండా నేను పోను. ఎంత ఓపిక లేకపోయినా ఫస్ట్ ఇది అద్భుతంలో అద్భుతం. ఇది ఈ గార్డెనింగ్ సేవ చేసిన వాళ్లకు, ఈ శిల్పాలని పెట్టిన వాళ్లకు ఎంత ఇచ్చినా తగదు. ఈ కళ్ళు ఏం పుణ్యం చేసుకుంటేనే ఇవి చూస్తాం మనము. పెద్ద పెద్ద వాళ్లకు అవార్డులు శాలువలు ఇచ్చేది కాదండి. ఇంత కష్టపడి దీన్ని అరేంజ్ చేసిన వీళ్ళందరికీ గుర్తింపుగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నా హంబుల్ రిక్వెస్ట్.
కష్టపడే వాళ్ళని గౌరవించాలి. ఫస్ట్ పెద్దవాళ్ళని కాదు, వాళ్ళకందరూ ఇస్తారు గౌరవం ఆటోమేటిక్గా. ఈ కళాకారుల వీళ్ళ కష్టాన్ని గురించి, శ్రమను గుర్తించి ఇంత అద్భుతంగా మన కన్నులు విందు చేసిన వారిని గౌరవించి వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని చిన్న పటం ఇచ్చినా చాలు స్వామివారిది. చాలా బాగుంది, ఎక్కడా చెయ్యరు. అది దేవస్థానం వాళ్ళకే తగును. ప్రపంచంలో ఎన్ని చూసినా కూడా మన తిరుపతే, మన దేవస్థానమే, మన పుష్పాలే. ప్రకృతియే నమః, ఆమెనే మహాలక్ష్మి. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరిస్తున్నాయి. అలాగే వైజాగ్కు చెందిన శ్రీమతి జె మాధవి కృష్ణ బృందం భక్తి సంగీత కార్యక్రమం అలరించింది. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల పూర్వపు విద్యార్థిని మాధవి బృందం హరికథా గానం ఆసక్తికరంగా సాగింది. అలాగే హైదరాబాద్కు చెందిన ఎస్పీ పద్మశ్రీ బృందం అన్నమయ్య విన్నపాలు భక్తి సంకీర్తనాలాపన శ్రావ్యంగా సాగింది. మద్ది ఆంజనేయ స్వామి వారు తెప్పోత్సవంలో ఆహ్లాద భరితంగా అనుగ్రహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో నెలవైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో త్రిసప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తిని సకల సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువదీర్చారు. ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి సుందరంగా తీర్చిదిద్దిన తెప్పలపై స్వామివారిని ఆసీనులను చేశారు. భాజా భజంత్రీల నడుమ పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కడప నగరంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం, రుద్రహోమం వేడుకగా నిర్వహించారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా రుద్రహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భీమవరం గ్రామదేవత శ్రీ మావులమ్మ తల్లి దీక్షలో భక్తులు తన్మయులయ్యారు. మండలం రోజుల పాటు అమ్మవారి దీక్ష స్వీకరించి నియమ నిష్ఠలతో అమ్మవారిని సేవించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు అమ్మవారిని స్నానపీఠంపై వెంచేపు చేసి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత మూలమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పూజలు చేసి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం భక్తులు మావులమ్మ దీక్ష ఇరుముడులను సమర్పించారు. ఖమ్మం నగరంలోని ప్రసిద్ధ స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి సకల ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత స్వామివారిని పల్లకిపై కొలువదీర్చి గిరి ప్రదక్షిణోత్సవం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని శ్రీ శారద చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో అన్నాభిషేకం జరిగింది. ముందుగా స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తరువాత అన్నాభిషేకం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు.
నెల్లూరు మూలాపేటలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో వెండి నంది వాహన సేవ వేడుకగా జరిగింది. ఆలయంలో కనుల పండుగగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని సకల సుందరంగా అలంకరించి వెండి నంది వాహనంపై వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతపురం పాత ఊరు అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు వేడుకగా జరిగాయి. ముందుగా గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి సకల దివ్యాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత సహస్రనామాలను పఠనం చేస్తూ అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం మన్నారు నాయనపల్లిలోని శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి ఆలయంలో స్ఫటిక లింగాభిషేకం నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసిన అర్చకులు ప్రజల శ్రేయస్సును కోరుతూ ఏకరుద్ర హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై భక్తులచే స్ఫటిక లింగాభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి స్నపనాభిషేకం జరిగింది. ఆలయ అర్చకులు ముందుగా కాశీ విశ్వేశ్వరునికి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని నయనమనోహరంగా నిర్వహించారు. భక్తులే స్వయంగా నందీశ్వరునికి అభిషేకం జరుపుకుని తరించారు. రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్ లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, నవగ్రహ పూజలు నిర్వహించారు. తరువాత అర్చకులు వ్రతకథలను వినిపిస్తూ భక్తులచే సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. భద్రాచలంలో కొలువైన శ్రీ పంచముఖ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకం కనుల పండుగగా జరిగింది. అర్చకులు శ్రీ పంచముఖ విశ్వేశ్వరునికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా పూర్తి చేశారు. ఆపై లింగాష్టకాలను పఠనం చేస్తూ స్వామివారికి నివేదన, హారతులు అందజేశారు. నల్గొండ జిల్లా పానగల్లులోని పచ్చల సోమేశ్వర స్వామివారి ఆలయంలో మహానందేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిగాయి. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు నందీశ్వరునికి అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత నందీశ్వరునికి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. నందీశ్వరుని దర్శనం చేసుకుని భక్తులు భజనలు చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.